అండ్ ఇప్పుడు ఆక్యుపంక్చర్ ఫిజికల్‌గా వచ్చే ప్రాబ్లమ్సే కాకుండా మెంటల్ ఇష్యూస్‌కి కూడా అంటే సైకలాజికల్ ఇష్యూస్‌కి కూడా పనిచేస్తుందా సార్? యెస్ మా. అద్భుతంగా పనిచేస్తుంది. అమెరికాలో దీని మీద చాలా మంచి రిసర్చ్ జరిగింది లింకన్ హాస్పిటల్‌లో. అడిక్షన్స్ మీద మనం చూసుకుంటే ఇప్పుడు మెంటల్ ఇష్యూస్ ఎక్కువగా మనకి ఏమున్నాయి? స్ట్రెస్, యాంగ్జైటీ, అడిక్షన్స్. సో ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, అడిక్షన్ అనేది ఎలా వస్తుంది అనేది చెప్తా. మన బ్రెయిన్‌లో రకరకాల కెమికల్స్ ఉన్నాయి కదా! సెరటోనిన్, ఆక్సిటోసిన్, మెలటోనిన్, అలా డోపమిన్ అనేది కూడా మనకోటి ఉంది. ఈ డోపమిన్ ఎంత మంచిదో అది రాంగ్ వేలో వస్తే అంతే చెడ్డది. అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు ఈ మనిషి ఎలా అడిక్ట్ అవుతాడు, ఎలా ఈ బిహేవియర్ ఇష్యూస్ ఇలాంటివి, ఈ సబ్స్టెన్స్ ఇష్యూస్, ఈ అడిక్షన్స్ ఎలా వస్తాయంటే, ఇప్పుడు చూడండి డోపమిన్ అనేది మనని సంతోషపరిచే, సంతృప్తిపరిచే హార్మోన్. అంటే బ్రెయిన్కి ఇది ఒక రివార్డ్ హార్మోన్. ప్రతి ఒక్కరం కూడా, మనందరం కూడా, ఇది ఎవరికి కాదు అందరికి కూడా వర్తిస్తుంది. ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఎవరు బాధలు దుఃఖాలతో బతకాలి అని ఎవరం అనుకోం. అర్థమైంది కదమ్మా. ప్రతి ఒక్కరికి ఈ డోపమిన్ కావాల్సిందే. కానీ డోపమిన్ మంచి దారిలో బ్రెయిన్కి అందుతుందా, చెడు మార్గాల్లో అందుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్. సో మంచి మార్గాలు ఇప్పుడు చూడండి, ఏ అలవాట్లు లేకుండా మంచి లైఫ్ స్టైల్తోని జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీతోని హ్యాపీగా టూర్లు కొట్టుకుంటూ హ్యాపీగా జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎలా వస్తుంది డోపమిన్ అంటే పాజిటివ్ మార్గాల్లో వస్తుంది. వాళ్ళు కష్టపడి సాధించి సంతోషపడి బ్రెయిన్లో డోపమిన్ అనేది వస్తూ ఉంది. కానీ ఈ చెడు మార్గాల్లో డోపమిన్ ఎలా వస్తుంది అంటే ఈ సబ్స్టెన్స్ అడిక్షన్స్ అండ్ బిహేవియర్ అడిక్షన్స్. సో ఓన్లీ సబ్స్టెన్సెసే కాదు, బిహేవియర్ అడిక్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది సైకిక్గా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి దాంట్లోనే ఆనందం. ఎందుకు అలా సైకిక్గా బిహేవ్ చేస్తే వాళ్ళకి డోపమిన్ వస్తుంది బ్రెయిన్కి. సో దాంట్లో ఆనందం ఉంది, అందుకే వాళ్ళు సైకిక్గా బిహేవ్ చేస్తూ ఉంటారు.